హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్యూటర్ లోకేష్ ఛానల్స్. ఇవాళ అయితే ఈ వీడియోలో మనం మ్యాథమెటికల్ ఇండక్షన్ నుంచి కొంచెం ఇంపార్టెంట్ ప్రాబ్లం అండ్ ఆల్సో లెందీ ప్రాబ్లం ఈ వీడియోలో అయితే మేము డిస్కస్ చేయబోతున్నాం. సో చాలా ఇంపార్టెంట్ ఇది అండ్ చాలా ఈజీ కూడా ఇది. సో ఈ వీడియో మీరు డీటెయిల్గా చూసినట్టయితే మీకు మ్యాథమెటికల్ ఇండక్షన్ నుంచి ఈజీగా ఒక 7 మార్క్స్ అయితే మీ చేతిలో ఉంటుంది. అండ్ రిమెంబర్, ఇంటర్మీడియట్లో మనకి మ్యాథమెటికల్ ఇండక్షన్ చాప్టర్ వెయిటేజ్ ఒక 7 మార్క్స్ వస్తుంది. ఒక 7 మార్క్స్లో మన ఇప్పుడు ఈ వీడియోస్ చేస్తున్న 4 to 5 ప్రాబ్లమ్స్ నేర్చుకుంటే ఒక 7 మార్క్స్ గ్యారంటీ వస్తుంది. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ. ఓకే, good morning friends. So today we will discuss an important problem for intermediate public examination, that is from mathematical induction. Mathematical induction నుంచి మనకి ఒక 7 మార్క్స్ గ్యారంటీ వస్తుంది. అందులో కరెక్ట్గా కానీ మనం చేయగలిగితే చాలా ఈజీ ప్రాబ్లం. కేవలం 3 స్టెప్పులు బేస్ చేసుకొని ఉంటుంది. మ్యాథమెటికల్ ఇండక్షన్లో ప్రతి ప్రాబ్లం చాలా ఈజీ. మీకు ప్రాబ్లం వచ్చినా రాకపోయినా ఈజీగా 6 to 7 మార్క్స్ మనం కవర్ చేయొచ్చు. ఓకే, సో లెట్ us begin. అయితే క్వశ్చన్ చేసుకున్నట్టయితే 1 square plus 1 square plus 2 square plus 1 square plus 2 square plus 3 square and so on up to n terms is equal to n into n plus 1 whole square into n plus 2 by 12. మ్యాథమెటికల్ ఇండక్షన్లో ఎప్పుడూ కూడా మనము 3 స్టెప్పులు ఫాలో అవ్వాలి. ఏంటంటే ఫస్ట్ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1కి ప్రూవ్ చేయాలి, తర్వాత n ఈజ్ ఈక్వల్ టు kకి అజ్యూమ్ చేసుకోవాలి, తర్వాత n ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1కి ప్రూవ్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ వచ్చి n ఈజ్ ఈక్వల్ టు 1కి ప్రూవ్ చేయాలి, n ఈజ్ ఈక్వల్ టు kకి అజ్యూమ్ చేసుకునేస్తే మనం ప్రూవ్ అయింది అనేసి n ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1కి మనం ప్రూవ్ చేసామంటే ఎస్, ద ఆన్సర్ ఈస్ కరెక్ట్ అన్నమాట. అయితే ఈ 3 స్టెప్స్ కొంచెం ప్లాన్గా చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది. ఫస్ట్ n ఈజ్ ఈక్వల్ టు 1కి ఎలా చేసుకోవాలి నేను చెప్తాను. అంతకంటే ముందు మనకి ఇచ్చిన సిరీస్ LHS 1 square plus 1 square plus 2 square and so on up to n టర్మ్స్ ఇచ్చాను కదా. ఇక్కడ ఎంత టర్మ్ ఇవ్వలేదు. ఎప్పుడైతే క్వశ్చన్లో ఎంత టర్మ్ ఇవ్వడో ఫస్ట్ మనం ఎంత టర్మ్ కనుక్కోవాలి. అది ఎలా కనుక్కుంటాం? ఫస్ట్ ఆ సిరీస్ చూడండి ఏ విధంగా ఉందో. ఫస్ట్ టర్మ్ ఏమో 1 square, సెకండ్ టర్మ్ ఏమో 1 square plus 2 square, థర్డ్ టర్మ్ ఏమో 1 square plus 2 square plus 3 square. అప్పుడు ఫోర్త్ టర్మ్ ఏమవుతుంది? 1 square plus 2 square plus 3 square plus 4 square. ఫిఫ్త్ టర్మ్ ఏమవుతుంది? 1 square plus 2 square plus 3 square plus 4 square plus 5 square. 6 అంటే 6 వరకు వస్తుంది. అట్లా n అంటే therefore nth term will be 1 square plus 2 square plus 3 square and so on to n square. 1 square plus 2 square plus 3 square and so on to n square. ఇప్పుడు దీనికి డైరెక్ట్ ఫార్ములా ఉంది. ఏంటిది? స్క్వేర్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. సో దీని ఫార్ములా వచ్చేసి n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. ఇది మనకి nth టర్మ్. ఇప్పుడు LHS కనుక్కుందాం ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1. మ్యాథమెటికల్ ఇండక్షన్లో ఎప్పుడు మనం 3 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1 ప్రూవ్ చేయాలి, n ఈజ్ ఈక్వల్ టు k అజ్యూమ్ చేసుకుంటాం, n ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1కి ప్రూవ్ చేస్తాం. అయితే n ఈజ్ ఈక్వల్ టు 1 LHS దాని మీనింగ్ ఏంటి? n ఈజ్ ఈక్వల్ టు 1 అంటే అప్ టు 1 టర్మ్ వరకు. 1 టర్మ్ వరకు అంటే మనకి ఓన్లీ టర్మే కదా వస్తుంది. అంటే LHS ఏమవుతుంది? నాకు 1 స్క్వేర్ అంతా 1. RHS అంటే ఇది RHS. ఓకే, ఏముంది మనకి? n ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ n ప్లస్ 2 బై 12. దీంట్లో n ఈజ్ ఈక్వల్ టు 1 పెడదాం. 1 ఇంటూ 1 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 2 బై 12 అంటే 1 ఇంటూ 1 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఎంత? 2 స్క్వేర్ ఎంత? 4 ఇంటూ 1 ప్లస్ 2 3 బై 12. 4 3 12, 12 బై 12 అంటే ఎంత వస్తుంది మనకి? 1. LHS 1, RHS 1. therefore S of n, S అంటే సమ్ టు n టర్మ్స్ కదా, అంటే ఎలా ఉంది? ఇదంతా సమ్మేషన్ కదా, కాబట్టి S of n ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1. మనకి n ఈజ్ ఈక్వల్ టు పక్క ప్రూవ్ అయించండి ఆ విధంగా ప్రతి ప్రాబ్లం. సో మనకి LHS ఏమైంది? 1 వచ్చింది, RHS 1 వచ్చింది. సో S of n ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1 అంటే మనకి LHS RHS ఒకటే రావాలి. తర్వాత నేనేం చెప్పాను? n ఈజ్ ఈక్వల్ ప్రూవ్ అయిపోయిన తర్వాత n ఈజ్ ఈక్వల్ టు k అజ్యూమ్ చేసుకోవాలి. ఓకే, నౌ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు k మనం ఏం చేసుకోవాలంటే అజ్యూమ్ చేసుకోవాలి. అజ్యూమ్ దట్ S of n ఈజ్ ట్రూ ఫర్
n ఈజ్ ఈక్వల్ టు కే అంటే ఆ ఇచ్చిన సిరీస్ కే పెడితే కూడా ఈక్వల్ అయిపోయింది అని మనం అజ్యూమ్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందండి సిరీస్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అండ్ సో ఆన్ టు ఎంత మెంబర్స్ మనకి ఎంత కే కదా, అంటే n ఇంటూ n ప్లస్ 1 2n ప్లస్ 1 దీన్ని ఏం రాసుకోవాలంటే కేలో రాసుకోవాలంటే కే ఇంటూ కే ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 1/6 ఈజ్ ఈక్వల్ టు ఆర్ వచ్చేసి ఏమొచ్చింది మనకి n ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ n ప్లస్ 2 కదా, అంటే k ఇంటూ k ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ k ప్లస్ 2/12 ఇది ట్రూ అయిందని మనం అజ్యూమ్ చేసుకుంటాం. ఇదే సెకండ్ స్టెప్. ఇంకా మిగిలిన ఒకే ఒక స్టెప్, ఇంపార్టెంట్ స్టెప్, ఫర్ n ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1కి ప్రూవ్ చేయడం. ఫర్ n ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1కి ప్రూవ్ చేయడం. సో ఫర్ n ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1 ఏం చేయాలంటే సిరీస్ సేమ్ అలానే రాసుకోవాలి. అంటే 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ టు k ప్లస్ 1 వరకు రాసుకోవాలి. ఇది వరకు మనకి ఇక్కడ ఏమనుకున్నాం, k అంటే k వరకు రాసుకున్నాం. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1 అంటే ఈ k వాల్యూ కాకుండా దీని నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది, k ప్లస్ 1 టర్మ్ అవుతుంది, అది రాసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ రాస్తాను చూడండి. ఓకే, సో 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అండ్ సో ఆన్ టు n స్క్వేర్ కాబట్టి k ఇంటూ k ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 1/6 ఇది మనకి ఏమవుతుంది kth టర్మ్, ఇది మనకి kth టర్మ్ అవుతుంది. మనకు రావాల్సుకోతుంది k ప్లస్ 1 టర్మ్ అంటే ఏం చేయాలి, ప్లస్ k బదులు k ప్లస్ 1 పెట్టండి, k ప్లస్ 1 ఇక్కడ k బదులు k ప్లస్ 1 అంటే k ప్లస్ 1 ప్లస్ 1 k ప్లస్ 2 ఇక్కడ k బదులు k ప్లస్ 1 అంటే ఏమవుతుందంటే 2 ఇంటూ k ప్లస్ 1 అంటే 2k ప్లస్ 2 ప్లస్ 1 అంటే 2k ప్లస్ 3/6 ఈజ్ ఈక్వల్ టు మనం ఏం ప్రూవ్ చేసుకోవాలంటే ఇక్కడ RHS చూడండి ఏముంది, ఇక్కడ n ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ n ప్లస్ 2 పెట్టుకోవాలి. అది k అయితే ఏమవుతుంది మనకి k ఇది వస్తుంది మనకి k ఇంటూ k ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ k ప్లస్ 2 పెట్టుకోవాలి. ఇది k అయితే k ప్లస్ 1కి కూడా ప్రూవ్ అవ్వాలి కాబట్టి k బదులు k ప్లస్ 1 పెట్టండి. అంటే ఏమవుతుంది నాకు k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 1 ప్లస్ 1 k ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఇంటూ k ప్లస్ 1 ప్లస్ 2 అంటే k ప్లస్ 3/12. ఒక్కసారి ఇది ఒక్క స్టెప్ నేను మళ్ళీ రివిజన్ చేస్తాను చూడండి. ఇది వరకు చెప్పిన ప్రాబ్లం కూడా ఒకసారి చెప్పుకున్నాం. ఫస్ట్ మనకి క్వశ్చన్ చూస్తాం. క్వశ్చన్ చూసినప్పుడు మనకి 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అండ్ సో ఆన్ టు అప్ టు n టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ n ప్లస్ 2/12. నేనేం చెప్పాను, మ్యాథమెటికల్ ఇండక్షన్ అనేది ఎప్పుడు కూడా అన్ని ప్రాబ్లమ్స్ కేవలం 3 స్టెప్స్ బేస్ చేసుకునే ఉంటాయి. ఒకటి n ఈజ్ ఈక్వల్ 1కి మనం ప్రూవ్ చేయాలి, n ఈజ్ ఈక్వల్ kకి అజ్యూమ్ చేసుకునేసేయాలి, అగైన్ n ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1కి ప్రూవ్ చేసుకోవాలి. అయితే n ఈజ్ ఈక్వల్ టు 1 ఇది ప్రూవ్ చేసే ముందు మనకి ఎంత టర్మ్ ఇచ్చాడా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఇవ్వలేదు, సింపుల్గా ఏమి ఇచ్చాడు, అప్ టు n టర్మ్స్ అని ఇచ్చాడు, ఎంత టర్మ్ మనకి ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఏం చేసుకోవాలి, ఈ సిరీస్లో ఇలానే రాస్తే ఎంత టర్మ్ ఏమొస్తుంది మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే ఏమొస్తుంది అంటే చూద్దాం చూడండి. ఫస్ట్ టర్మ్ ఏమో 1 స్క్వేర్, సెకండ్ టర్మ్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్, థర్డ్ టర్మ్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, అంటే ఫోర్త్ టర్మ్ ఏమవుతుంది 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్, అంటే ఎంత టర్మ్ ఏమవుతుంది 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అండ్ సో ఆన్ టు n స్క్వేర్. ఇప్పుడు ఇదేమవుతుంది, దీనికి ఫార్ములా మనకు తెలుసు, ఇప్పుడు ఇలా వదిలేయకూడదు మనం, దీనికి ఫార్ములా ఉంది కదా. ఏం ఫార్ములా అది, n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. ఈ ఫార్ములా ఎలా వస్తుంది మనకి 10th క్లాస్లో మనకి ప్రోగ్రెషన్స్లో 3 ఫార్ములాస్ వస్తాయి. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే n ఇంటూ n ప్లస్ 1/2, స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే n ఇంటూ n ప్లస్ 1 2n ప్లస్ 1/6, క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే n ఇంటూ n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. ఓకే, 1కి n టర్మ్ కూడా వచ్చేసింది. తర్వాత ఏం చేయాలి, n ఈజ్ ఈక్వల్ టు 1కి ప్రూవ్ చేయాలి. n ఈజ్ ఈక్వల్ 1 ప్రూవ్ చేసినప్పుడు ఏమవుతుంది, LHSలో 1 టర్మ్ తీసుకోవాలి, RHSలో n ఈజ్ ఈక్వల్ 1 ప్రూవ్ చేసుకోవాలి పెట్టాలి. LHSలో n ఈజ్ ఈక్వల్ 1 పెడితే ఏమవుతుంది మనకి 1 టర్మ్ అంటే ఏమో ఓన్లీ ఫస్ట్ దానికి ముందు అంటే ఫస్ట్ తర్వాత ప్లస్ ముందు ఏముందో ఒక టర్మే ఉంది కదా, అంటే 1 స్క్వేర్ అంతా 1 స్క్వేర్ వచ్చి 1. RHSలో n ఈజ్ ఈక్వల్ 1 పెడతాం, 1 ఇంటూ 1 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 2/12, 1 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 4, 1 ప్లస్ 2 ఇంటూ 3, 4 12/12 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే LHS 1 వచ్చింది మనకి, RHS 1 వచ్చేసింది. క్లియర్గా LHS ఈజ్ ఈక్వల్ RHS కాబట్టి దేర్ ఫోర్ S ఆఫ్ n ఇస్ ట్రూ, రెండు ప్రూవ్ అయింది కాబట్టి ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే n ఈజ్ ఈక్వల్ టు kకి అజ్యూమ్ చేసుకోవాలి మనమే. అజ్యూమ్ దట్ S ఆఫ్ n ఇస్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు k. ఏం లేదు, ఇచ్చిన క్వశ్చన్ ఉంది కదా, ఇచ్చిన క్వశ్చన్లో k పెట్టేయాలి, n బదులు k పెట్టాలి. ఏమవుతుంది మనకి 1 స్క్వేర్
ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అండ్ సో ఆన్ టు n టర్మ్స్ కదా. కానీ ఇక్కడ n టర్మ్ మనకు తెలిసిపోయింది ఆల్రెడీ. ఏం తెలిసిపోయింది? n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 6 కాబట్టి దానిలో k పెడతాం. k ఇంటూ k ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 1 6 ఈజ్ ఈక్వల్ టు RHSలో కూడా n బదులు k పెట్టాలి అంతే. ఫస్ట్ స్టెప్ ఈజీ. సెకండ్ స్టెప్ జస్ట్ n ఈజ్ ఈక్వల్ టు k పెట్టుకోవడమే. నేనేం చేశాను? సింపుల్గా n టర్మ్లో k పెట్టా. k ఇంటూ k ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ k ప్లస్ 2, k ఇంటూ k ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ k ప్లస్ 2 బై 12. ఇప్పుడు అసలైన స్టెప్ n ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1కి ప్రూవ్ చేయడం. అది ఇక్కడ చేశాను. n ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1కి ప్రూవ్ చేశాను. ఓకే, అంటే ఈ స్టెప్లో మనం ఏం రాసాము? n ఈజ్ ఈక్వల్ టు k అంటే kth టర్మ్ వరకే రాసుకున్నాం. n ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1 అంటే ఇది కాకుండా ఇంకొక టర్మ్ ఎక్స్ట్రా వస్తుందంటే దీని తరువాత టర్మ్. అది ఇక్కడ రాసాను చూడండి క్లియర్గా. 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అండ్ సో ఆన్. ఇది k టర్మ్, ఇది ఆల్రెడీ మనకు తెలుసు. ఇది kth టర్మ్. k ప్లస్ 1 టర్మ్ ఏమవుతుంది? ఈ k బదులు k ప్లస్ 1 పెట్టుకోవాలి. ఇదేమవుతుందంటే మనకి k ప్లస్ 1th టర్మ్, k ప్లస్ 1th టర్మ్ అంటే k బదులుగా k ప్లస్ 1 పెట్టుకోవాలి. ఇక్కడ k బదులు k ప్లస్ 1 పెడితే k ప్లస్ 1 అయింది. దీంట్లో k ప్లస్ 1 అంటే k ప్లస్ 2 అయింది. ఇందులో పెడితే 2k ప్లస్ 2 ప్లస్ 1 అంటే 2k ప్లస్ 3 బై 6 ఈజ్ ఈక్వల్ టు ఏం ప్రూవ్ చేయాలంటే క్వశ్చన్లో ఇక్కడ ఉంది కదా మనకి k టర్మ్. క్వశ్చన్లో k టర్మ్ ఉంది కదా RHSలో. దానివల్ల k ప్లస్ 1 పెడితే ఏం రావాలో అది మనం ప్రూవ్ చేసుకోవాలి. అంటే k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఇంటూ k ప్లస్ 3 బై 12 ఇది మనం ప్రూవ్ చేసుకోవాలి. అంతే, ఇంకా దీన్ని పక్కన పెట్టేసేయండి. LHS మాత్రమే తీసుకోండి. తీసుకుంటే ఆల్రెడీ మనకి దీనికి ఫార్ములా ఉంటుంది. అప్ టు k టర్మ్స్ మనకు ఫార్ములా తెలుసు. ఏం తెలుసు? ఇక్కడ తెలిసిపోయింది కదా మనకు ఆల్రెడీ. అప్ టు k టర్మ్స్ మనకు RHS ఏంది? ఇదే ఫార్ములా అక్కడ వేసుకోవాలి. అంటే ఏమవుతుందంటే సింపుల్గా k ఇంటూ k ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ k ప్లస్ 2 బై 12 ప్లస్ ఆ పక్క ఏముంది మిగిలింది? k ప్లస్ 1 టర్మ్, k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 ఇంటూ 2k ప్లస్ 3 బై 6. ఓకే, క్లియర్? ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకి ఇది రావాలి, ఈ RHS రావాలి. కొంచెం క్లియర్గా సాల్వ్ చేసుకుందాం. చూడండి, k ప్లస్ 1 కామన్గా ఉంది, k ప్లస్ 1 కామన్గా ఉంది. 12 6లో 6 కామన్ తీసు. ఓవరాల్గా నేను k ప్లస్ 1 బై 6 కామన్ తీసుకుంటే నాకేమో యువతల k వస్తుంది. k ప్లస్ 1 హోల్ స్క్వేర్లో ఒక k ప్లస్ 1 తీస్తే ఇంకో k ప్లస్ 1 వస్తుంది. లేకపోతే k ప్లస్ 2 వస్తుంది బై 2 ప్లస్ k ప్లస్ 1 కామన్ తీసేసా. ఇంకా మిగిలింది k ప్లస్ 2 ఇంటూ 2k ప్లస్ 3, k ప్లస్ 2 ఇంటూ 2k ప్లస్ 3 బై ఆల్రెడీ 6 ఉంది, 6 కామన్ చేసా. ఇంక మిగులుతుంది నాకు 1 మిగులుతుంది. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా సాల్వ్ చేసుకోవాలి. మనం చూసుకున్నట్టయితే k ప్లస్ 2 కూడా కామన్గా ఉంది, అది కూడా కామన్ తీసేయచ్చు. సారీ, ఓకే. k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 కూడా కామన్ తీసేయండి. అప్పుడు మిగిలేదు ఇక్కడ k ఇంటూ ఒక k ప్లస్ 1, ఇక్కడ 2k ప్లస్ 3 మిగులుతుంది. డినామినేటర్స్ డిఫరెంట్ కాబట్టి క్రాస్ మల్టిప్లై చేసుకుందాం. అంటే k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 బై 6 ఇంటూ క్రాస్ మల్టిప్లై k ఇంటూ k స్క్వేర్, k ఇంటూ k స్క్వేర్ ప్లస్ k 1 జార్ k. ఈ పక్క 1 కాబట్టి ఏం రాయాల్సిన అవసరం లేదు. 2 ఇంటూ 2k 4k ప్లస్ 2 3 జార్ 6 బై 2 1 జార్ 2 అంటే k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 బై 6 ఇంటూ ఇది ఎలా ఉంది? k స్క్వేర్ ప్లస్ 5k ప్లస్ 6. ఇప్పుడు దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ నెంబర్ ఇంటూ లాస్ట్ నెంబర్ 1 6 జార్ 6. దీన్ని ఫ్యాక్టర్ చూసుకుంటే 2 3 వస్తుంది కదా. 2 3 జార్ 6, 2 ప్లస్ 3 5 సరిపోయింది. కాబట్టి దీన్ని నేను ఫ్యాక్టర్గా రాసుకుంటా. అంటే రాసుకోవచ్చు నేను k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 ఇంటూ k స్క్వేర్ ప్లస్ 2k ప్లస్ 3k ప్లస్ 6. k స్క్వేర్ ప్లస్ 2k ప్లస్ 3k ప్లస్ 6, 2k ప్లస్ 3k 5k, 2k ఇంటూ 3k 6k స్క్వేర్ సరిపోయింది బై 2, ఇక్కడేమో బై 6. ఇప్పుడు దీన్ని కామన్ తీసుకుంటే ఇక్కడ k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 ఇంటూ ఇక్కడ k కామన్ తీసుకుంటే k ప్లస్ 2 వస్తుంది. ఇక్కడ 3 కామన్ చేస్తే k ప్లస్ 2 వస్తుంది. ఓవరాల్గా దీన్ని మనం ఇదొకటిగా రాసుకోవచ్చు బై 12. అంటే k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 ఇంటూ ఇక్కడ ఒక k ప్లస్ 2, ఇక్కడ ఒక k ప్లస్ 3 బై 12. అంటే దీన్నే మనము k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఇంటూ k ప్లస్ 3 బై 12గా రాసుకోవచ్చు. అదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఇంటూ k ప్లస్ 3 బై 12. సో అదే కదా మనకు వచ్చింది ఇక్కడ.
అంటే ఇక్కడ కే బదులు కే ప్లస్ వన్ పెడితే ఇక్కడ ఉంది కదా ఎల్హెచ్ఎస్లో, ఇక్కడ కే బదులు కే ప్లస్ వన్ పెడితే ఏది రావాలో అది ఇక్కడ ముందే మనం రాసుకుంటాం, ఆ ఆన్సర్ తెప్పించుకోవడం ట్రై చేస్తాం, సరిపోయింది. సో దేర్ ఫోర్ ఎస్ ఆఫ్ ఎన్ ఇస్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ వన్, అంతే. అంటే మూడింటికి అయిపోయింది అనమాట. ఓకే.